నీవు తెలుసుకొందువు. దేవుని కొరకు ఎదురు చూసేవారు ఎన్నడూ సిగ్గుపడరు. అది వాళ్ళని ఎలాగూ చేస్తానంటున్నాడంటే 23వ వచనం మరలా చూడండి. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానమునందరనియు నీవు తెలుసుకొందువు. అనగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు పరిస్థితులన్నిటినీ నీకు అనుకూలంగా తీసుకొని వస్తాడు. యోసేపు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక బానిస పిల్లవాడుగా ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు. కానీ తర్వాత నిదానముగా ఎక్కడికి వెళ్ళాడంటే రాజుగారి ఇంటిలోనికి వెళ్ళాడు. బానిస అబ్బాయి, బానిస పిల్లోడు రాజు ఇంటిలోకి వెళ్ళాడు. ఇంటిలోకి వెళ్ళటమే కాదు, ఆ ఇల్లుని, ఆ దేశాన్ని పరిపాలించే బిడ్డగా మారిపోయాడు. ఫస్ట్ స్టేజ్ ఏమిటంటే బానిస పిల్లోడు. ఫైనల్ స్టేజ్ ఏంటంటే దేశాన్ని పరిపాలించే రాజు. కారణం ఏంటంటే దేవుని దగ్గర కనిపెడతా వచ్చాడు. నిన్ను నమ్మిన వారెవ్వరు సిగ్గుపడలేదయ్యా, ఏ దినమందైనా ఓడిపోలేదయ్యా. నిన్ను నమ్మిన వారెవ్వరు సిగ్గుపడలేదయ్యా, ఏ దినమందైనా ఓడిపోలేదయ్యా. బలపరచే నాయకుడా నా యేసయ్యా, బలపరచే నాయకుడా, బలపరచే నాయకుడా నా యేసయ్యా, బలపరచే నాయకుడా. ప్రియులారా, దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి. నీకు ఒక జాబ్ రావాలా, చేస్తున్నావు ప్రయత్నాలు. అక్కడ అప్లికేషన్ పెడతావు, ఇక్కడ అప్లికేషన్ పెడతావు, ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్తావు, అక్కడ ఇంటర్వ్యూకి వెళ్తావు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావా? అసలు చేయాల్సింది చేయకుండా ఊరికేదో అక్కడికి అప్లికేషన్, ఎక్కడికి అప్లికేషన్ పెట్టి వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారని వెళ్ళి దేవుడు పర్మిషన్ ఇవ్వాలి కదా. వాళ్ళ హృదయాల్లో దేవుడు దొరబడాలి, వారి ద్వారా దేవుడు నీకు ఇప్పించాలి. నువ్వు ప్రభు దగ్గర కనిపెట్టకుండా నువ్వు ఎన్ని ప్రయాసాలు పెడితే ఉపయోగం ఏంటి? నీకు ఆరోగ్యం కావాలి, నువ్వేం చేయాలి? ఓ హాస్పిటల్లో పరిగెత్తటమా? నువ్వు దేవుని దగ్గర కనిపెట్టాలి. యెహోవా రాఫా, నన్ను స్వస్థపరచువాడా, నా బలహీనతలు తీసివేయండి. ఈ దినము నేను మీ సన్నిధిలో మీ వాక్యాన్ని పెట్టి ఆయన పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుచున్నదని చెప్పారు కదా. ఆ వాక్యం నా జీవితంలో నెరవేర్చండి అని కనిపెట్టి నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు ప్రభువు నేను స్వస్థపరుస్తాడు. అలాగే నీ అప్పుల బాధలు, నీ మానసిక బాధలు, ఎన్ని శోధనలు, ఎన్ని బలహీనతలున్నా ఈ బలహీనతలను బట్టి మనుషులు ఏం చేస్తున్నారంటే తొందరపడి ఏదో సాధించాలని పరిగెత్తుతూ ఉన్నారు. అసలైన పని నువ్వేం చేయాలంటే ప్రభు సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి. అయితే ప్రియులారా, సమస్యలు వచ్చినప్పుడు మనస్సు చెదిరిపోద్ది. సమస్యలు వచ్చినప్పుడు నెమ్మది ఉండదు. అందుకని ప్రభు దగ్గర ప్రార్థన చేయలేవు. కానీ నీ మనస్సు నిలకడ చేసుకొని కనిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలను ప్రభువా, ఈ ఆపత్కాలంలో నాకు మొర్రపెట్టుమని చెప్పారు కదా, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పారు కదా, నేను ఎక్కడికి వెళ్తాను? నీ దగ్గరే కనిపెడుతున్నాను. ఎప్పుడైతే కనిపెట్టి ప్రార్థన చేసి, నీ ప్రయత్నం చేయొద్దని అంటలేదు, కానీ కనిపెట్టు. మొదట
దేవునికి చెప్పు నీ విషయం. ఆ తర్వాత నువ్వు వెళ్ళి నీ ప్రయత్నం చేయి, అప్పుడు సక్సెస్ అవుతావు. అందుకని ఇక్కడ దేవుని వాక్యంలో 23వ వచనంలో చదివాం కదా, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానమునందరనియు నీవు తెలిసికొందువు. కావున ప్రభువుని పిల్లరా, దేవుని కొరకు కనిపెట్టుకొని నీ పనిని చేయి. ప్రభు నిన్ను సిగ్గుపడనివ్వడు, అవమానము నీకు రాదు. మరి ఏం చేస్తాడు ప్రభు అనంటే, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయంలో చూసుకోండి. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనం చూడండి. అక్కడ ప్రభు మనకి ఏం చేస్తున్నాడంటే, జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారు ఉన్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడైన యెహోవా నీవే కదా దాని చేయుచున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. అందరూ మీ కుడి చేయి పైకి లేపి బిగ్గరగా చెప్పండి, మా దేవుడైన యెహోవా నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. ఆమేన్. ప్రియులారా, నీ క్రియలు అన్నీ, క్రియలు అనగా మన పనులు. మన పనుల్లో రకరకాలుగా ఉంటాయి. నీ కుటుంబానికి సంబంధించిన పనులు ఉంటాయి, నీ పిల్లలకు సంబంధించిన పనులు ఉంటాయి, నీ ఆత్మీయ జీవితానికి సంబంధించిన పనులు ఉంటాయి, ఆర్థిక పనులు ఉంటాయి, ఆత్మీయ పనులు ఉంటాయి, సంఘంలో పనులు ఉంటాయి, ఎన్నో పనులు. ఇవన్నీ దేవుడే చేయాలి. ఎప్పుడు చేస్తాడు అనంటే, నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. దేవుని కొరకు నువ్వు కనిపెట్టడం నేర్చుకోవాలి. ఒక భక్తుడు ఏమంటాడంటే, ఇఫ్ యు వెయిట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ యూ విల్ అచీవ్ మెనీ థింగ్స్ ఇన్ షార్ట్ టైం. అంటే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటే కొద్ది సమయంలో గొప్ప కార్యాలు నువ్వు సాధిస్తావు. అంటే నీవు కనిపెట్టుట ద్వారా నీ రిజల్ట్ ఫాస్ట్గా ఉంటుంది, త్వరగా నీ పనులు జరుగుతాయి. అలాగే అదే భక్తుడు మరేమంటాడంటే, ఇఫ్ యూ డోంట్ వెయిట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ లాంగర్ టైం. నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టకపోతే ఎంతకాలం ఉన్నా సరే నీవు సాధించే తక్కువగా ఉంటుంది. అనగా దేవుడు మనతో ఉన్నప్పుడు మన పనులు త్వరగా అయిపోతాయి. ప్రభు సన్నిధి నీతో లేకపోతే నువ్వు ప్రయాసపడతావు కానీ నీ పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఏది బెటర్ అంటారు? దేవుని సన్నిధిలో కనిపెట్టడం బెటరా? ప్రభువుతో సంబంధం లేకుండా, ప్రభువుతో కన్సల్ట్ లేకుండా మరి మన పనులు మనం చేసుకోవటం బెటరా? ఏది బెటర్ అండి? చెప్పాలి, ఏది బెటరు? ప్రభువుతో కలిసి ఉండటం బెటర్. ఇప్పుడు చూడండి, ప్రతి ఆఫీస్లో కన్సల్టెంట్ అని ఒకళ్ళు ఉంటున్నారు. హాస్పిటల్లో కూడా ఎవరు? కన్సల్టెంట్. అలాగే ప్రతి ఆఫీసులో. అంటే అర్థం ఏంటంటే, నీకు ఏదైనా పని ఉందంటే ఆ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరిని కలవాలి మనం? ఆ కన్సల్టెంట్ని కలవాలి. ఏమంటే మేము వచ్చిన పని ఇది, ఈ పని మాకు కావాలి, ఎక్కడికి వెళ్ళమంటారంటే ఇదిగో మీరు ఇటు వెళ్ళండి, వాళ్ళని కలవండి అని అంటారు. అది కన్సల్టెంట్. అలాగే పిల్లరా, ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఫస్ట్ నువ్వు దేవుణ్ణి కన్సల్ట్ అవ్వాలి. ఆమేన్. ఎవరిని కన్సల్ట్ అవ్వాలండి మనం? ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి కన్సల్ట్ అవ్వాలి. ప్రభా, మార్నింగ్ 10 గంటలకి నాకు ఈ పని ఉంది, మధ్యాహ్నం 2 గంటలకి ఈ పని ఉంది, సాయంకాలం ఇంకొక పని ఉంది, ఇంకో చోటకి వెళ్ళాలి,
సో నైట్ ఎలాగో ఉంది, ఇవన్నీ ఈరోజు నేను చేయాల్సిన పనులు. మొదట నీకు చెబుతున్నాను, నువ్వు నన్ను నడిపించు, నాకు సహాయం చేయి, ఈ పనులన్నీ సక్సెస్ఫుల్గా జరిగేటట్లుగా చేయి అని నువ్వు దేవుని సన్నిధిలో ఫస్ట్ నువ్వు దేవుని కన్సల్ట్ అవ్వాలి. నేర్చుకుంటున్నావు, అది నేర్చుకుంటున్నావు. అందుకనే ఇక్కడ ఇర్మీయా గారు ఏమని రాశాడు, 22వ వచనం మరలా చదవండి. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారు ఉన్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడైన యెహోవా నీవే కదా దాని చేయుచున్నావు, నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు, నీ కొరకే మేము కనిపెట్టుకొనుచున్నాము. కావున ప్రభునంతులరా, దేవుని దగ్గర నువ్వు కనిపెడితే నీ జీవితంలో జరగాల్సిన పనులన్నీ చేస్తాడు. అందరూ చెప్పండి, నేను దేవుని దగ్గర కనిపెడితే నా జీవితంలో నా పనులన్నీ ప్రభువు సఫలము చేస్తాడు. ఆమేన్. మరి నువ్వు నేర్చుకుంటావా? ప్రభు దగ్గర నువ్వు అలా కనిపెడుతున్నావా? ఇంకా చూడండి, దేవుని దగ్గర కనిపెట్టడం ద్వారా నీకు ఏం జరుగుతుందంటే, పరలోకము నీకు కావాలన్నా నువ్వు ప్రభు దగ్గర కనిపెట్టాలండి. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం తీయండి. లూకా సువార్త 12వ అధ్యాయము 35-36 వచనాలు చదవండి. మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి అంటే అర్థం ఏంటి అనంటే, ప్రభువు పెండ్లి కుమారుడులాగా మన మధ్యకు రాబోతూ ఉన్నాడు. ఆయన ఒక దినాన సిద్ధపడిన వారిని అందరినీ పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి ప్రభువు మనల్ని పిలవబోతూ ఉన్నాడు. ఆ పెండ్లి కుమారుడు వచ్చి మనల్ని పిలుచున్నప్పుడు మనం ఆయన స్వరం వినగానే వెళ్ళాలి. కాబట్టి మనం ఎలాగ జీవించాలంటే, అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. అనగా మనము దేవుని కొరకు ఎదురు చూచే మనుషులుగా ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూచే మనుషులుగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడో పరలోక సింహాసనం నుండి బయలుదేరి అలాగూ దిగి వచ్చి ఆయన తలుపులు అలాగూ తెరిచేటప్పుడు మనం ఏం చేయాలి? లోపలికి ప్రవేశించాలి. లోపలికి ప్రవేశించాలంటే ఈ లోపు ఏం జరిగి ఉండాలి? నువ్వు రక్షణ పొంది ఉండాలి. మరి ఆయన తలుపు దిగానే నువ్వు లోపలికి వెళ్ళాలంటే నువ్వు రక్షణ పొంది ఉండాలి. నువ్వు అప్పటికే బాప్తిసం తీసుకొని ఉండాలి. అప్పటికే నువ్వు ప్రభు బల్లారాధనలో సంఘంలో పాల్గొంటూ ఉండాలి. అలాగే నువ్వు దేవుని వాక్యం చెబుతూ ఉండాలి, నీ సాక్ష్యాన్ని చెబుతూ ఉండాలి. అలాగే నువ్వు దేవుని పనిని చేస్తూ ఉండాలి. అనగా పరలోకానికి అర్హులముగా మనము జీవిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇలాగ మనం పరలోకానికి అర్హులుగా జీవిస్తామో అప్పుడు అంటున్నాడు 35వ వచనం చూడండి, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. అనగా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారులాగా ఉండాలి. దేవుని కొరకు. మనకు ఒక పాట ఉంది, యేసయ్యా నీ రాకడ సమయం అని ఒక పాట ఉంది. ఎప్పుడో నీ రాకడ సమయం.
ఎప్పుడో నిరాకడ సమయం అని ఒక దేవుని రాకడ గురించిన ఒక పాట ఉంది. అలాగే ప్రియులరా, మనము దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్న మనుషుల్లాగా కనిపెడుతూ ఉండాలి. మరి అలాగూ మనం కనిపెడుతున్నామా? అలాగూ మనం దేవుని కొరకు ఎదురు చూచేవారముగా ఉంటున్నామా? అందుకనే దేవుని కొరకు ఎదురు చూడాలి అని అంటే 2 పనులు చేయాలంట. 35వ వచనంలో, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. దీపములు వెలుగుచుంది ఎవరికి? యేసుప్రభు పెండ్లి కుమారుడు వచ్చి తలుపు తీసేటప్పుడు దీపాలు వెలుగుతుంది ఎవరికి? బుద్ధి గల కన్యకలకు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. దీపాలు ఆరిపోయింది ఎవరికి? బుద్ధి లేని కన్యకలకు. కాబట్టి ఇప్పుడు ఏ కన్యకలాగా మనల్ని ఉండమంటున్నాడు? మీ దీపములు వెలుగుచుండనీయుడు అంటే బుద్ధి గల కన్యకల్లాగా ఉండండి. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారిలాగా. ప్రభు వచ్చి ఆ పరలోకపు ద్వారము తెరవగానే ఆ వెలుగుచున్న దీపములతో లోపల ప్రవేశించే వారిగా ఉండండి, బయట విడువబడిన వారిలాగా ఉండొద్దు. కాబట్టి మీరు అలాగూ దేవుని కొరకు కనిపెట్టండి అని చెబుతూ ఉన్నాడు. ఇంకా ఈ కనిపెట్టడంలో మరొక పాయింట్ ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తాడు. చూడండి, ఇక్కడ కనిపెట్టడం దేనికోసం కనిపెట్టమంటాడంటే, 1 కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. చూసారండి, మనం దేని కొరకు కనిపెట్టాలి, ఎదురు చూడాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు, అనగా దేవుని దర్శనము కొరకు నీవు ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని ప్రత్యక్షత. ప్రభునందు పిల్లరా, అబ్రహాముకు దేవుడు ఎలాంటి ప్రత్యక్షత ఇచ్చాడు, సమూయేలుకు దేవుడు అలాంటి ప్రత్యక్షత ఇచ్చాడు, దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు సౌలుకు దేవుడు అలాంటి ప్రత్యక్షత ఇచ్చాడు, పద్మసు ద్వీపములో ఉన్నప్పుడు యోహోనుకు దేవుడు అలాంటి ప్రత్యక్షత ఇచ్చాడు. ప్రత్యక్షత అనగా దేవుని దర్శనము, గాడ్స్ విజన్. ఆ దేవుని దర్శనమును నీవు పొందాలి. సంఘములో ఉన్నప్పుడు దేవుని దర్శనము, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నీకు ముందుగానే దర్శనాలు ఇస్తాడు. ప్రభు నీతో ముందుగానే మాట్లాడుతూ ఉంటాడు. నువ్వేం చేయాల్సింది ప్రభు నీకు చెబుతూ ఉంటాడు. ఈ అనుభవంలోనికి మనం రావాలి. దేవుని అనుభవం అంటాం ఇది. అందుకనే ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు గారు ఏం రాశాడు? ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. కావున ప్రభునందు పిల్లరా, ఇలాగూ దేవుని కొరకు మనం ఎదురు చూడాలి అని దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంది. అందుకనే మొదటిగా చదువుకున్న వాక్యం చూద్దాం. మొదటి వాక్యం 27వ కీర్తన తీయండి. 27వ కీర్తన 14వ వచనం చదవండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. కావున దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా. భక్తులైన వారిని మనం చూస్తే, ఎవరైతే దేవుని సన్నిధిలో తెల్లవారుజామున లేచి కనిపెట్టి ప్రార్థన చేశారో వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా మారారు. గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే వేకువన లేచి ప్రార్థన చేయటం చాలా అవసరం. ఎందుకని ఇక్కడ ఆ మాట అన్నాడు అనంటే, మొదటి వచనంలో యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, యెహోవా నా ప్రాణదుర్గము. మీరే నా వెలుగు, మీరే నా రక్షణ, మీరే నా ప్రాణదుర్గమయ్యా. కాబట్టి మీకోసం కనిపెడుతున్నాను. మరి అలా కనిపెడతావా?
కనిపెట్టినప్పుడు నీకు విడుదల వస్తుందని విన్నాము. కనిపెట్టినప్పుడు ప్రభు నిన్ను రక్షిస్తాడు అని విన్నాము. కనిపెట్టినప్పుడు ప్రభు నిన్ను అవమానం నందనివ్వడు అని విన్నాము. అలాగే కనిపెట్టినప్పుడే దేవుడు తన కార్యాలు మన జీవితంలో చేస్తాడని విన్నాము. అలాగే కనిపెట్టడం కూడా ఎలా కనిపెట్టాలంటే, పెండ్లి కుమారుడు వచ్చి ఆ పరలోకపు తలుపు తీసినప్పుడు ఆయనకు లోపలికి వెళ్ళటానికి ఎదురు చూచుచున్న మనుషుల్లాగా కనిపెట్టమని విన్నాము. అలాగే ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెట్టాలని విన్నాము. మరి అలాగూ నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకుంటావా? అలాగూ నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకుంటావా? అది నువ్వు కనిపెట్టే కొలదే నీ కుటుంబానికి క్షేమము, నీ పిల్లలకు ఆశీర్వాదం, మన సంఘానికి క్షేమము. అలాగూ మీ సన్నిధిలో కనిపెట్టేవారిగా చేయండి అని మనం దేవుణ్ణి అడుగుదాం. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రభువా, అలాగూ మీ సన్నిధిలో కనిపెట్టువారముగా మేము మీ దగ్గర నుండి జయములు చూచేవారిగా చేయమని అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. పిల్లరా, ఒక్క నిమిషం అందరము, అవును ప్రభా, మీ సన్నిధిలో కనిపెట్టేవారిగా మేము ఉండాలని మీరు హెచ్చరించారు. దేవా, మీ సన్నిధిలో తగినంత సమయము నాయన ప్రతి దినము మీ దగ్గర మేము కనిపెట్టి మొరపెట్టాలి కదా. అట్టి వారిగా మమ్మలను చేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? నువ్వు కనిపెట్టినప్పుడు ప్రభు నీకు విడుదలిస్తాడు. నీ ఆపత్కాలాలు, నీ ఆపదలన్నిటి నుండి రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఏ విషయంలో కూడా నీకు అవమానం ఉండదు, ఏ విషయంలో నీకు సిగ్గు ఉండదు. ప్రభు నీకు జయమిస్తాడు, విమోచన ఇస్తాడు. ఆయన మన పక్షముగా తన క్రియలు చేస్తాడు. నీకు ఏమేమి జరగాలో ఆ ప్రతి పనిలో ప్రభువా మా క్రియలన్నిటిలో సహాయము చేయవాడవు అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? ఒక నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధి మనతో ఉండి మనల్ని బలపరచులాగున దేవా, మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయుటకు మాకు సహాయము చేయండి అని నువ్వు చేతులెత్తి దేవునికి చెప్పాలి. ప్రతి ఒక్కరూ చెబుదాం. సహోదరుడా, సహోదరి, నీ చేతులెత్తి ప్రభువా మీ సన్నిధిలో కనిపెడతామయ్యా నాయన, అలవాటు చేసుకుంటాము. ఒకవేళ కొంచెం సమయమే కనిపెట్టే అలవాటు ఉంటే ఇంకెక్కువ సమయం కనిపెడతామయ్యా. ఈ కనిపెట్టుట ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు మాకు ఉన్నాయో మీరు ఈ దినం చెప్పారు నాయన. వాటన్నిటిని మేము దావీదులాగా మీ వద్ద కనిపెట్టాలయ్యా, యోసేపులాగా మీ వద్ద కనిపెట్టాలి. బానిస పిల్లవాడు రాజ్యమును పరిపాలించే పరిపాలకుడుగా మారిపోయాడు. కనిపెట్టుటలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నది ప్రభువా, మీకు వందనాలు అని ప్రభుతో చెబుదామా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీ సన్నిధిలో కనిపెట్టుట ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మేము వాక్యములో విన్నాము. కావున మా హృదయాల్ని మీకు సమర్పించుకొనుటకు సహాయం వచ్చి మమ్మల్ని మేము మీ సన్నిధిలో తగ్గించుకోవడానికి కృప చూపండి ప్రభువా. మీ దగ్గర కనిపెట్టి మీరిచ్చేటటువంటి ఆశీర్వాదము మేము పొందుకోవాలి. మొదట రక్షింపబడాలి. అలాగే పరలోకపు ద్వారము మీరు తెరచినప్పుడు మీ లోపలికి రావడానికి సిద్ధపడిన వారి వలె ఎదురు చూచు ఉన్న వారిలాగా మేము ఉండాలి ప్రభువా. అలాగూ మీ సన్నిధిలో కనిపెట్టుటకు సహాయం వచ్చేయండి దేవా. మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ సన్నిధిని మాతో ఉంచి ఈ ప్రియులను, వారి కుటుంబాలను మీరు దర్శించి, ఈ సేవను మీరు బలపరిచి, మేమందరము మీ కొరకు ఎదురు చూస్తూ మీ శక్తిని, మీ ప్రత్యక్షతను పొందుకొని వారిగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు నెల్లప్పుడు మనందరితో ఉండి ఆయన కొరకు కనిపెట్టుచున్న ప్రతి ఒక్కరికి దేవుని ఆత్మ సకల ఆశీర్వాదములను గ్రహించి సహాయము చేయను గాక. ఆమేన్.